అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆహా ఏమి రుచి. మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు కలాకండ్ చేస్తున్నా. ఓకే, పాలు తీసుకొచ్చిన లీటర్ పాలు. ఇప్పుడు ఈ పాలు తీసుకొని కట్ చేసి ఇంట్లో ఒక గిన్నెలో పోసుకుందాము. సో లీటర్ పాలు తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుందాము. పాలు వేడి చేసుకుందాం. ఇప్పుడు పాలు వేడి అయినాక మళ్ళీ చూపిస్తా. పాలు అయితే వేడి కావాలి. ఇప్పుడు పాలు వేడి అయినాయి, మంచిగా ఇట్లా పొంగొచ్చింది కదా. ఇప్పుడు నిమ్మకాయ పిండుకుందాము. ఈ పాలలో నిమ్మకాయ పిండుకుందాము. నిమ్మకాయ పిండాం కదా, ఇప్పుడు కలుపుకుందాము. పాలు ఇరిగిపోయి కానీ నిమ్మకాయ పిండా. ఇప్పుడు నిమ్మకాయ పిండుకున్నాం కదా, ఇట్లా కలుపుకుందాం మెల్లగా. ఇప్పుడు పాలు ఖరాబ్ కావాలి కదా మనకు, అవుతున్నాయి ఆల్రెడీగా. మెల్లగా ఇట్లా కలుపుకుందాము, పాలు ఖరాబ్ అవుతారా. ఇప్పుడు పాలు ఇరిగిపోనీకి నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ లేకపోతే వెనిగర్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ లేని వాళ్ళు వెనిగర్ వేసుకోవాలి. నేను నిమ్మకాయ పిండినా. ఇక పాలు ఇరిగిపోయినాయి మంచిగా. ఇప్పుడు ఇవి వంపుకుందాము. ఇది జాడలోకి తీసుకున్నాం కదా, నీళ్ళని కలిపినాయి కదా. ఇప్పుడు మళ్ళీ చల్లీలు పోసుకోవాలి కదా, ఇల్లు వేస్తాం. చల్లీలు పోసుకోవాలి. ఇప్పుడు ఈ లేచి చల్లీలు ఎందుకు పోసిన అంటే, నిమ్మకాయ వేసినాం కదా, ఆ పులుపుదనం లేకుండా పులుపుదనం పోనీకి ఇప్పుడు నీళ్ళు పోసిన చల్లీలు. ఆ పులుపు పోనీకే నీళ్ళు పోయడం అని. ఇంకా ఇప్పుడు ఈ నీళ్ళు కూడా తీసేద్దాము. ఇలాగే మళ్ళీ నీళ్ళు వంపుకుందాము. ఇక నీళ్ళు లేకుండా వంపుకోవాలి. ఇట్లా వాటర్ గిడ ఎక్కువ ఉంటే ఇక ఇట్లా ఖర్చుతో ఇట్లా అనుకోవాలి, ఉతుకోవాలి. వాటర్ అనేది పోతుంది. కడాయి పెట్టుకుందాము. ఇప్పుడు ఈ కడాయిలు వేసుకుందాం. ఇది ఇప్పుడు మనది పాలది ఎంత ఉంటుందో దీన్ని బట్టి తీసుకోవాలి చక్కెర. మనము అందా తెలిసిపోతుంది కదా దానికి ఇంత పడుతుందని. కొంచెం తక్కువ అయితే మనం చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు కలుపుకుందాము. అన్ని లీటర్ పాలకు ఎంత అయింది చూడు. పన్నీర్ కూడా అట్లనే ఎన్ని లీటర్ల పాలు అయితే ఎంత పన్నీర్ అవుతుంది. ఇలా కలుపుకోవాలి మొత్తము, పలగొట్టాలి. ఇది చక్కెర వేసినాకనే ఇదంతా పలుకుతుంది. మనం ముట్టిగా వేసుకున్నాం అనుకో, అది ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు చక్కెర వేసినాం కదా, ఇప్పుడు కోవా వేసుకుందాము. ఇది పచ్చి కోవా. కోవా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకు కోవా వేస్తున్నా. అచ్చం మీ పాలతో కూడా చేసుకోవచ్చు. కోవా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. కోవా వరిగిపోయింది, మంచిగా ఇలా కలుపుకోవాలి.
ఇప్పుడు చక్కెర ఇది సరిపోతుందా లేదో చూద్దాము. స్పీడ్ చూసి వేసుకోవాలి. పడుతుంది. ఇప్పుడు కోవా వేసినాం కదా, కోవా వేసినందుకు సప్పగా అయింది. లేకపోతే పాలదానికి అయితే కొంచెం కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు చక్కెర ఇప్పుడు పడుతుంది వేస్తాము. ఇంకా చక్కెర వేస్తున్నాం ఇప్పుడు. ఇక ఇలాచి పొడి కూడా, ఇలాచి పొడి అవసరం ఏం లేదు కానీ వేసుకోవాలనుకుంటే వేసుకోవాలి. టేస్ట్ గురించి వేయడము, నేను టేస్ట్ గురించి చేస్తున్నా. వేసినా సరే వేయకున్నా సరే మీ ఇష్టం. అది కంపల్సరీ కావాలనేది ఏం లేదు. అన్ని స్వీట్లో అయితే కంపల్సరీ ఏం కాదు, మన ఇష్టం. అది ఒక చిటికేనంతా ఉప్పు వేసుకోవాలి. స్వీట్లలో కంపల్సరీ ఏ స్వీట్ అయినా సరే ఉప్పు కంపల్సరీ వేసుకోవాలి, చిటికేనే. ఇప్పుడు ఒక చెంచా నెయ్యి వేసుకుందాము. ఇప్పుడు కలుపుకుందాం. ఇవన్నీ వేసాం కదా, కలుపుకుందాం ఒకసారి. కలాకాలు అంటే మనం ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా. మనం ఇంట్లో చేసుకుంటే చాలా బరకత కూడా ఉంటుంది. మంచిగా ఎంత తినా కానీ మనకేమనిపించదు. బయటకు అయితేనేమో కొలత మీద తిన్నట్లు అవుతుంది. ఎవరైనా వచ్చినా కానీ మనం ఇయ్యనీకి తీసి ఇవ్వచ్చు. కొన్నది అయితే కరెక్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళకే ఒకసారి ఓడి తక్కువ పడుతుంది. కొంచెం దగ్గర కలుపుకున్నాము అలా. ఇప్పుడు ఎందుకంటే చక్కెర వేసాం, కరిగింది కదా, కొంచెం దగ్గర కలుపుకుందాం. ఇక చక్కెర వేసినాం కదా, మాకు పలసగా ఉండే కదా, ఇక దగ్గరికి వచ్చేసింది. ఇంత మందం ఉంటే చాలు, ఇంత చిక్కగా ఉంటే చాలు. ఇప్పుడు బంద్ చేసుకుందాం ఈ స్టవ్. ఇక ఇలా నెయ్యి వేస్తున్నా డబ్బాలా. మీరు ఏ గిన్నెలన్నా వేసుకోవచ్చు, ఏంట్లో వేసుకున్నా కానీ పర్వాలేదు. నెయ్యి రుద్దుకుందాము. ఇలా డబ్బాలోకి వేసుకుందాము. ఇది చల్లగా కావాలి, డబ్బాలో పోసినాం కదా, ఇది చల్లగా కావాలి. ప్యాన్ కాడ పెట్టుకుందాము. చల్లగా అయినాక మళ్ళీ నేను చూపిస్తా. ఇప్పుడు ఇది చల్లగా అయింది, కొంచెం ఇక గట్టి పడ్డది. ఇప్పుడు ఇలా తీసుకుందాము. చల్లగా అయితే ఇట్లా మంచిగా వచ్చింది. సో చూసిరు కదండి, ఈజీగా కలాకండ్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే మంచిగా ఇట్లా ఈజీగా చేసేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి. సూపర్ సూపర్ కలాకాను ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. కలాకాన్ అంటే అమ్మో అనుకోవాలి, ఎంతసేపు కాదు. పాలు మనము ఇది కోవా తెచ్చుకున్నాం అనుకో, సూపర్ కోవా చేస్తుంది. కలాకాన్ చేసుకోవచ్చు. మనం పచ్చి కోవా చేసుకోవాలి. సూపర్. మనం ఇది బయట తెచ్చుకోవాలంటే ఇది 300 200 ఉంటుంది. ఇప్పుడు మనం 100 రూపాయలు పెడితే అన్నీ వచ్చేస్తాయి. ఈజీగా చేసుకోవచ్చు. మనం 4 తినొచ్చు. మనం ఈజీగా మనం స్వీట్ హౌస్లో తీసుకున్నట్లే ఉంటుంది. ఇంకా స్వీట్ హౌస్లో అంటే ఏమేమో చేస్తారు. మనం ఫ్రెష్గా తెచ్చుకోవాలి, చేసుకోవచ్చు దూదులాగానే. సో నోట్లో కరిగిపోతుంది మెత్తగా. సూపర్ కలాకాను నేను చేసినట్టు మీరు కూడా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. సో చూసిరండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మీ ఇంకేం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. బాయ్.